ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు ధైర్యాన్ని కలుగ చేస్తూ ఉన్నది. ఆయన వాక్కు మన జీవితాలకు ప్రతి ఉదయం కూడా నెమ్మదితో మన దినచర్యను ప్రారంభించడానికి మనకి తోడ్పడుతూ ఉన్నది. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి కీర్తనలు గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనములను ధ్యానం చేసుకుందాము. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలు కొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలము ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు తన వాక్కు ద్వారా. అవును, మనము ఏ పరిస్థితులను బట్టి భయపడకుండా ధైర్యంగా ఉంటాము అంటే, అవును, మన బలమును, మన జ్ఞానమును, మన డబ్బుని నమ్ముకొని ఎన్నడూ మనము ధైర్యముగా ఉండలేం, భయపడకుండా ఉండలేం. ఎప్పుడైతే యెహోవాను మనము ఆధారము చేసుకుంటామో, ఎప్పుడైతే యేసయ్యపై మనము ఆధారము కలిగి ఆధారము చేసుకొని అవును ఆయన పైన ఆనుకుంటామో అప్పుడు మనకి ధైర్యం వస్తూ ఉన్నది. యెహోవా నాకు ఆధారము అంటూ ఉన్నాడు భక్తుడు. కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. అవును, ఆయనను ఆధారం చేసుకున్నప్పుడు మనము పండుకొని నిద్రపోయినప్పటికీ కూడా మనలను కునుకక నిద్రించక కాపాడే తండ్రి మనకి ఉన్నాడు తోడుగా. కనుక ఏ పరిస్థితులను బట్టి మనము భయపడనవసరం లేదు. ఈ కీర్తన అబ్షాలోము, దావీదు కుమారుడు, దావీదుని హతమార్చాలని మరి తరుముతూ ఉండగా, అవును ప్రియ దేవుని బిడలారా, చూడండి, తన ప్రాణమును కాపాడుకోవడానికి సొంత కుమారుని చేతుల్లో నుంచి తప్పించుకొని పారిపోతూ, అవును, ఇటువంటి అనుభవంలో దావీదు వ్రాసిన కీర్తన యెహోవా నాకు ఆధారము. అవును ప్రియ దేవుని బిడలారా, ఎంతో మంది సొంత వారే, కన్న బిడలే, లేక అవును రక్త సంబంధులే, స్నేహితులే నమ్మించి ద్రోహం చేసేవాళ్ళు ఎంతో మందిని మనము ఈ లోకంలో చూస్తా ఉన్నాం. 10,000 మంది దండెత్తి మోహరించినను నేను భయపడను అంటూ ఉన్నాడు భక్తుడు. ఈ ఉదయకాలము అవును, దేనిని నమ్ముకొని, దేనిని ఆధారం చేసుకొని ధైర్యంగా ఉండగలుగుతున్నావు? అవును, ఈ లోకంలో ఏది నువ్వు ఆధారం చేసుకున్నా, నీ ఉద్యోగమా, నీ యొక్క మరి సంపద, నీ యొక్క కుటుంబమా, అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ లోక సంబంధమైనది, బాహ్య సంబంధమైనది దేనిని ఆధారము చేసుకొనినా అవును నీకు నిజమైన ధైర్యము లభించదు. ప్రియ దేవుని బిడ్డ, యెహోవాను ఆధారము చేసుకొనుటలో మనము నిద్రపోయి పండుకొని మేలుకొనే మరి అటువంటి అనుభవాన్ని ప్రభు ద్వారా మనం పొందుకోగలం. అంతేకాదు 10,000 మంది దండెత్తి మోహరించినా నేను భయపడను. ఎంతమంది వచ్చినప్పటికీ కూడా దేవునిని నీవు ఆధారం చేసుకొనినప్పుడు నీవు భయపడనవసరం లేదు. ఏ మనుషునికి కూడా, ఏ పరిస్థితులకు కూడా తలవంచన అవసరం లేదు. ప్రియ దేవుని బిడలారా, యెహోవాను ఆధారము చేసుకొనిన దావీదు ఎంతో అనుభవముతో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. తన కుమారుని చేతిలో నుంచి దేవుడు భద్రపరిచాడు, దేవుడు సంరక్షించాడు. 1000 మందితో వచ్చి దావీదును హతమార్చి తన యొక్క స్థానములో తన సింహాసనాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్న అబ్షాలోము యొక్క మరి చేతుల్లో నుంచి దేవుడు కాపాడిన రీతిగా ఈ ఉదయ కాలము నిన్ను కూడా నీ శత్రువుల నుంచి, నీ కలిగిన ప్రతి పరిస్థితి నుంచి, నీ కలిగిన ప్రతి భయభీతులు కలిగిన పరిస్థితుల నుంచి ఆయన నిన్ను కాపాడే దేవుడు. కనుక యెహోవాను ఆధారం చేసుకో. ఆయన ప్రతి పరిస్థితి నుంచి నిన్ను బాగు చేసి, నిన్ను విడిపించి, నిన్ను నిలబెట్టే దేవుడు. ఇట్టి మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాము. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘననామానికి వందనాలు. అవును ప్రభువా, యెహోవాను ఆధారము చేసుకొనినప్పుడు తండ్రి నాయన మేము ఎంతో నిర్భయంగా, నిశ్చింతగా, నెమ్మదిగా ఉండగలము. పరిస్థితులను ఆధారం చేసుకుంటే, అవును తండ్రి, డబ్బును ఆధారం చేసుకుంటే, మనుషులను ఆధారం చేసుకుంటే, అవును ప్రభువా, ఈ లోకంలో మనుషులు ఎప్పుడు ఏ విధంగా తండ్రి వారి ఆలోచనలు మారిపోతాయో మాకు తెలియదు. దావీదు జీవితంలో అబ్షాలోము తండ్రిని హతమార్చాలని, అవును తండ్రి, ఎంతో వెంటాడినప్పటికీ, తరిమినప్పటికీ కూడా తండ్రి దావీదు నిన్ను ఆధారము చేసుకొని ఉండగా
అవును, పండుకొని నిద్రపోయి మేల్కొనే అనుభవములో తనని భద్రపరిచిన దేవుడు, కునుకక నిద్రించక కాపాడిన దేవుడు, 10,000 మంది దండెత్తి మోహరించిన నేను భయపడును అంటూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల యొక్క జీవితాలలో కూడా ఎన్నడూ ఏ పరిస్థితులకు భయపడక నిన్ను ఆధారము చేసుకున్నటలో వారికి ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని, నెమ్మదిని నీ బిడ్డలకి అనుగ్రహించమని, నెమ్మదితో వారి జీవిత దినాలు గడుపులాగున నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆధారము చేసుకొనుటలో వారికి గొప్ప సమాధానమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.